entire policy was changed to ensure that the entire process of liquor trade would now be controlled manually. So అంతవరకు ఉన్నటువంటి ఆన్లైన్ ప్రాసెస్ ని తీసేసి మాన్యువల్ ప్రాసెస్ లో పెట్టారు అనేది ఇంకొక అభియోగం. సో ఓవరాల్ గా పాలసీని మార్చారు. పాలసీని గవర్నమెంట్ మార్చుకుంటుంది. ఇది ప్రైవేట్ పాలసీ, ఇది గవర్నమెంట్ పాలసీ. మళ్ళీ 2024లో నువ్వు మళ్ళీ లిక్కర్ పాలసీని తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టారు. సో పాలసీని మార్చుకోవటం పర్సే ఈస్ నాట్ ఇల్లీగల్. అధికారాన్ని పోస్ట్ చేయటం ఈజ్ నాట్ ఇల్లీగల్. అండ్ పాలసీని మార్చడం ఈజ్ నాట్ ఇల్లీగల్. మాన్యువల్ నుంచి ఆన్లైన్ కి వచ్చారు, ఆన్లైన్ నుంచి మాన్యువల్ కి వచ్చారు అనేది ఈజ్ నాట్ ఇల్లీగల్. అండ్ ఎంత దారుణం అంటే పైన వీళ్ళు ఈ పాలసీని ఇట్లా మార్చిన తర్వాత రిజల్టెంట్లీ immense financial gain to the time of approximately of about 3,500 crores were accrued to the accused and also certain powerful persons at the expenses of the public at large, as per the picture which has emerged from the investigation. So what is the final conclusion of the charge sheet is ee policy ni change chesi వీళ్ళందరినీ కీ పొజిషన్స్ లో పెట్టి 3,500 కోట్ల రూపాయల అక్రమాలకి పాల్పడ్డారు వీళ్ళందరూ కూడా అనేది ఎలిగేషన్. ఈ 3,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ తగ్గిందని కాదు ఎలిగేషన్ ఇక్కడ. సో త్రూ డిస్టిలరీస్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజ్ 12 నుంచి 20% డబ్బులు తీసుకొని ఆ డిస్టిలరీలకి ఈ పర్మిట్లు ఇవ్వటం ద్వారా వీళ్ళు 3,500 కోట్ల రూపాయలు గెయిన్ చేశారు అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకా వెరీ ఫన్నీగా చెప్తాను మీకు, ఇంకా 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 ముందుకెళ్ళేకుంది ఇంకా చాలా విడ్డూరాలు వస్తాయి. ది అక్యూజ్డ్ మీన్స్ ఎవరెవరైతే వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ది అక్యూజ్డ్ ప్లాన్డ్ ది చేంజ్ ఇన్ ది ఎక్సైజ్ పాలసీ అండ్ ఆల్సో మొడాలిటీస్ టు ఎన్ష్యూర్ దట్ దే వుడ్ రిసీవ్ లార్జ్ కిక్ బ్యాక్స్. మెజారిటీ పోర్షన్ ఆఫ్ సచ్ కిక్ బ్యాక్స్ వాస్ రిసీవ్డ్ ఇన్ ఎ క్యాష్, gold, bullion, etc. Further, the accused also planned the rotation of money from the liquor suppliers, manufacturers to themselves, their family members, and our associates. Investigation is underway to unreveal the high-level, multi-level financial transaction to unearth the entire set of beneficiaries of the accused and persons identified so far. ఈ 3,500 కోట్ల రూపాయలంట సార్ క్యాష్ రూపంలో కొంత వచ్చిందంట, గోల్డ్ రూపంలో కొంత వచ్చిందంట, బులియన్ రూపంలో కొంత వెళ్ళింది అంట, తర్వాత షెల్ కంపెనీస్ పేరు మీద కొంత వెళ్ళింది అంట. ఎంత నుంచి 3,500 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఏం వెళ్ళింది, క్యాష్ ఎలా వెళ్ళింది, ఎంటైర్ చార్జ్ షీట్ ఈస్ సైలెంట్ అబౌట్. అది ఎక్కడ లేదు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ లేదు, డాక్యుమెంట్ లేదు, ఎవిడెన్స్ లేదు. అంటే ఇంకా దుర్మార్గం ఏంటి అంటే, ఇంకా దురదృష్టం ఏంటి అంటే, ఇంకా ఫన్నీ థింగ్ ఏంటి అంటే వీళ్ళు చార్జ్ షీట్ లో రాసుకుంటారు నరసింహరావు గారు, ఇట్ ఈస్ ఫర్దర్ రివీల్డ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్, అంటే మా విచారణలో తేలింది ఏంటి అంటే దట్ ది క్యాష్ వాజ్ రిసీవ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కిక్ బ్యాక్స్. అంటే కిక్ బ్యాక్స్ అంటే సార్ డబ్బు మూటలు కిక్ బ్యాక్స్ was distributed to the voters during the general elections 2024 for the purpose of inducing the voters to vote for the YSRCP party. This was corroborated by the statements of LW 142, 162, 167, 167, 1/2/2024. అంటే ఈ సాక్షులందరి విచారణలో చేయలేని దాని ప్రకారం ది గౌరవనీయులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్, పెద్ద పెద్ద ర్యాంకర్లు ఉన్నటువంటి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ తేల్చింది ఏంటి అంటే నరసింహరావు గారు, ఇట్ ఈస్ ఫర్దర్ రివీల్డ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ దట్ ది క్యాష్ వాజ్ రిసీవ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కిక్ బ్యాక్స్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ది ఓటర్స్ డ్యూరింగ్ జనరల్ ఎలక్షన్ 2024 ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇండ్యూసింగ్ ది ఓటర్స్ టు ఓట్ ఫర్ ది వైఎస్ఆర్సీపీ. సో 2024లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ లో ఈ 3,500 కోట్ల రూపాయల్లో భాగాలు కిక్ బ్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బంతా 2024లో వైఎస్ఆర్సీపీ ఓటర్లు డబ్బులు పంచడం కోసం ఈ కిక్ బ్యాక్స్ ని జనరల్ ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్పెండ్ చేశారు. దిస్ ఇస్ ద ఫైండింగ్ ఆఫ్ సిట్. ఇప్పుడు నేనేం అడుగుతానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్
2024లో వైఎస్ఆర్సీపీ 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్ లో డబ్బులు పంచుతుంటే ఎలక్షన్ అబ్జర్వర్లుగా ఎలక్షన్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి కలెక్టర్లు ఆర్డీఓలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నెంబర్ 1, ఎవరెవరైతే ఈ ఎలక్షన్ ఈ 3,500 కోట్ల రూపాయల దొంగ డబ్బుని డబ్బు రూపంలో తీసుకున్నటువంటి ఓటర్లందరినీ మీరు ఎక్యూజులుగా జాయిన్ చేస్తున్నారా లేదా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు కూడా లిక్కర్ కుంభకోణంలో భాగం అవుతారా? ఇప్పుడు వాళ్ళు బాగా ఎందుకు? ఇప్పుడు నేను ఒక 10 రూపాయలు ఎవరి దగ్గర దొంగతనం చేశాను అనుకోండి సార్, 10 రూపాయలు దొంగతనం చేసుకొచ్చి నేను నీకు దానికి ఇచ్చిన, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సెక్షన్ 411 ప్రకారం రిసీవింగ్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్. ఓకే ఓకే ఓకే. రిసీవింగ్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్. బట్ నువ్వు డ్యూరింగ్ ట్రైల్ లో ఏమనయ్యా నాకు తెలియదు ఇది దొంగ డబ్బు అని, వాళ్ళు ఏదో ఇచ్చారు నేను తీసుకున్నానని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకుంటే తప్ప మీరు బయటకు రావడానికి లేదు. బట్ ఒక్కసారి కనుక స్టోలెన్ ప్రాపర్టీ కనుక నీకు దొరికిందంటే ఇవన్నీ ఎక్కడ వస్తాయి అంటే బంగారపు షాప్ లో దగ్గర వస్తాయి. నేను బంగారం దొంగతనం చేసి బంగారపు షాప్ వాళ్ళకి అమ్ముతా. నా దగ్గర కూడా ఇలాంటి ఒక కేసు జరిగింది. 20 కేజీల బంగారం ఒకటి దొంగతనం చేసి 5 కేజీల బంగారం ఒక మర్చెంట్ అమ్మేశాడు. వాడిని కూడా ఎక్యూజుల్ గా చేశాడు. వాడికి మహాప్రభు నాకు అసలు తెలియదు దొంగ బంగారం అని అంటాడు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, రిసీవింగ్ స్టోలెన్ ప్రాపర్టీ ఈస్ ఆల్సో ఎన్ అఫెన్స్ కదా. మరి 3,500 కోట్ల రూపాయలు ఫస్ట్ ఓటర్లకు పంచి పెడుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఎలక్షన్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఎలక్షన్ అబ్జర్వర్లు ఏం చేస్తున్నారు? మరి ఎలక్షన్ సజావుగా కొనసాగింది, ఇక్కడ డబ్బు ఏమి డిస్ట్రిబ్యూట్ జరగలేదని అట్ ది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్ లో డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ఈ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన అఫిడవిట్లు ఏమవుతాయి? ఎగ్జాక్ట్లీ చెప్పారు కదా, బ్రహ్మాండం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది, ఎలాంటి డబ్బులు లేవు, మద్యం లేదు, ఏం లేదని చెప్పారు కదా. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఆఫీసర్లు అందరినీ కూడా సార్ 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్ లో డబ్బులు పంచారని శ్రవణ్ కుమార్ నరసింహరావు చెప్పలేదు. ఇది చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్ అధికారులు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఎలక్షన్ లో డబ్బులు తీసుకున్నారు అని ఓటర్ల మీద వేసినటువంటి అభియోగాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. 2024 సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో డబ్బులన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కిక్ బ్యాక్స్ రూపంలో డబ్బులు పంచుతుంటే మీరు ఏం చేశారు? అధికారులు ఏం చేశారు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ డబ్బులు తీసుకున్న ఓటర్లందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా లేదా అనేది జేబీఎంరావు భారతి పార్టీ ప్రధానమైనటువంటి డిమాండ్. అంటే నేను ఇంకొక స్టెప్ ముందుకేసి వెళ్తున్నాను. నేను ఈ సిట్టు వేసినటువంటి ఛార్జ్ షీట్, కోర్టులో వేసినటువంటి ఛార్జ్ షీట్ కి ప్రతి లైన్ కి, ప్రతి వర్డ్ కి, ప్రతి కన్క్లూజన్ కి లీగాలిటీ ఉంటుంది. యు మైండ్ ఇట్. ఈ లీగాలిటీని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా సిట్ అధికారులదే. నేను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాయబోతున్నా. ఈ 3,500 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ పంచింది, ఎవరెవరికి పంచింది? ఈ పంచినటువంటి వాళ్ళు అధికారులు ఏం చేస్తున్నారు? ఏ కాన్స్టిట్యున్సీలో పంచింది? సిట్ అధికారులు ఇచ్చినటువంటి ఈ 3,500 కోట్ల రూపాయల డబ్బుని ఏ విధమైనటువంటి ప్రలోభాలకి వైఎస్ఆర్సీపీ ఇస్తే మరి మీరు అధికారులు ఏం చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు? దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. లేదా పోలీసు సిట్ అధికారులు సార్ ఇది తప్పుగా రాశామని వాళ్ళైనా ఒప్పుకోవాలి.